హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తొలి ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం. హిందూ ధర్మంలో దేవసైని ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు శివలోకంలో స్థానం లభిస్తుందని విశ్వాసం. దేవసైని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. అనంతరం 4 నెలల పాటు ఆయన యోగ నిద్రలోనే ఉంటారు. ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి తిథి రోజున దేవసైని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లిన రోజు నుంచే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. దేవతలు నిద్రించే ఈ సమయంలో సృష్టి పాలన పరమేశ్వరుడు నిర్వహిస్తారని పురాణ విశ్వాసం. ఈ సంవత్సరం చాతుర్మాసం జూలై 25న దేవసైని ఏకాదశితో ప్రారంభమై నవంబర్ 21న దేవోత్థాన ఏకాదశితో ముగుస్తుంది. ఈ ఏడాది చాతుర్మాసం 120 రోజుల పాటు కొనసాగుతుంది. ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి తిథినే దేవసైని ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ తిథిని శాస్త్రాలలో ఎంతో విశేషమైనదిగా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు. ఈ కాలంలో వివాహం, నామకరణ, గృహప్రవేశం వంటి శుభకార్యాలను నిర్వహించడం నిషిద్ధంగా భావిస్తారు. సాధారణంగా ఈ కాలాన్ని దేవతలు నిద్రించే సమయంగా పరిగణిస్తారు. శ్రీహరి విశ్రాంతి స్థితిలోకి వెళ్లిన తర్వాత వివాహం, ఉపనయనం, గృహప్రవేశం వంటి మంగళ కార్యాలను నిర్వహించడం శుభప్రదం కాదని విశ్వాసం. ఈ సమయంలో శుభకార్యాలను నిర్వహిస్తే భగవంతుని ఆశీర్వాదం లభించదని నమ్ముతారు. శుభకార్యాలలో దేవతలను ఆహ్వానిస్తారు. అయితే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడం వల్ల ఆయన శుభకార్యాలకు హాజరు కాలేరని విశ్వాసం. అందువల్ల ఈ 4 నెలల కాలంలో వివాహాలు మరియు ఇతర మంగళకరమైన కార్యాలపై ఆంక్షలు ఉంటాయి. పురాణ గ్రంథాల ప్రకారం పాతాళ లోకానికి అధిపతి అయిన రాజు బలి తన పాతాళ లోకంలోని రాజభవనంలో నివసించమని శ్రీ మహావిష్ణువును వరంగా కోరాడు. అందువల్ల దేవసైని ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు పాతాళ లోకంలోని బలిమహల్లో నివసిస్తారని విశ్వాసం. చాతుర్మాసంలోని మొదటి నెల శ్రావణ మాసం. ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. రెండవ నెల భాద్రపద మాసం అనేకమైన పండుగలతో కలకలలాడుతుంది. చాతుర్మాసంలోని 3వ నెల ఆశ్వీజం. ఈ మాసంలో నవరాత్రులు ఘనంగా జరుపుకుంటారు. చాతుర్మాసంలోని 4వది మరియు చివరి నెల కార్తీక మాసం. ఈ నెలలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇదే మాసంలో దేవోత్థాన ఏకాదశి కూడా వస్తుంది. దేవోత్థాన ఏకాదశితో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొంటారని విశ్వాసం. దీంతో వివాహాలు మరియు ఇతర మంగళ కార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. పరమ పవిత్రమైన ఈ రోజున విష్ణుమూర్తి యొక్క కరుణా కటాక్షాలు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.